ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో పులి అలజడి రాజుకుంది. శనివారం గంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వంకతుమ్మ అడవుల్లో ఆవుల మందపై దాడి చేసింది పెద్ద పులి. 4 ఆవులను గాయపరిచింది. దీంతో వంకతుమ్మ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పులి అలజడి రేగడంతో అటవీశాఖ టైగర్ జోన్ అధికారులు శనివారం రాత్రి ఉట్నూరు మండలంలోని కుమ్మరికుంట తదితర ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఆదివారం ఉదయం వాకింగ్ చేస్తున్న షామ్మూర్కు చెందిన యువకులకు ఉట్నూర్ లింగోజి తండా ఎక్స్ రోడ్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే రహదారిపై పెట్రోల్ పంప్ సమీపంలో పులి కంటపడిందని, మార్నింగ్ వాక్ వెళ్లిన వారు పెద్ద పులి వచ్చిందని తెలపడంతో అటవీశాఖ అధికారులు చీమనాయక్ తండా సమీపం నుంచి నాగ్పూర్ చెరువు కట్టపైకి పెద్ద పులి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు నాగ్పూర్ గ్రామస్తులు గుర్తించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ పశువులను బయటకు పంపవద్దని కోరారు. పెద్ద పులికి ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాలని, పంట చేల రక్షణ కొరకు ఎవరైనా కరెంటు వైర్లు పెడితే తొలగించుకోవాలని సూచించారు. పెద్ద పులికి ఎలాంటి హాని జరిగినా హాని తలపెట్టిన వారికి 7 ఏళ్ల జైలు శిక్ష ఉంటుందని ప్రజలు గ్రహించాలన్నారు. పెద్ద పులి మహారాష్ట్ర లేదా తిరిగి కవ్వాల్ టైగర్ జోన్లోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పులిని వెంబడిస్తున్న అటవీ శాఖ బృందాలలో అధికారులు శిలానంద్, ప్రేమ్ సంగ్, గోపాల్ నాయక్, సుదర్శన్ తో పాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఉన్నారు. పబ్లిక్ కానీ 2 రోజులు మాత్రము పత్తి ఏరడానికి పోకండి. మరియు మీ యొక్క పశువులు, మేకలు ఏవైనా కానీ వదలకండి. 2 రోజులు కట్టుకొని ఇంటికాడ వాటికి మేత వేసే ప్రయత్నం చేయండి. పులి తిరుగుతున్నది. మళ్ళీ తర్వాత మీరు ఏమన్నా చేన్లలో కానీ అది సోలార్ కానీ ఏది పెట్టకండి. కరెంటు కానీ ఏది అటువంటి పెట్టకండి. ఎందుకంటే అవి వాటితో మళ్ళీ చాలా ప్రాణహాని ఉంటుంది. మళ్ళీ ఎందుకంటే ఇది ఏమైనా జరిగిందనుకో, పులికి ఏమైనా హాని జరిగిందనుకో చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. మళ్ళీ బాగా జుర్మానా 7-8 సంవత్సరాలు మీరు అక్కడ ఏది జైల్లో ఉండాల్సి వస్తుంది. దయచేసి మాత్రం మీరు దానికి హాని పరచకండి. అది ఆగది, దాని దారిన దాని వెళ్ళిపోతుంది, ఆగది. ఎందుకంటే దానికి మీరు ఏమైనా కరెంటు వైర్లు కానీ చుట్టుపక్కల ఏమైనా పెట్టినట్టుంటే అటువంటి ఇమ్మీడియట్లీ తీసేయండి. విన్నారా? ఎందుకంటే మీరు పశువులను వదలకండి. 2 రోజులు మనం కట్టేసుకొని మేత వేయండి. ఇంకోటి పత్తి వేరడానికి మాత్రం ఎవరిని పోకండి. ఎందుకంటే అది అటాక్ చేస్తుంది. మరి ఎందుకంటే